వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 5వ తేదీ నుండి సంస్కృతంలో ఉన్న శ్లోకాలను యువతులు, విద్యార్థులు, మహిళలు చక్కటి ఉచ్చారణతో లయబద్ధంగా పారాయణం చేస్తున్నారు. వారిలో మహిళలు, యువత, విద్యార్థులు, అన్ని వయసుల వారు ఉన్నారు. మైసూరు అవధూత దత్తపీఠం పర్యవేక్షణలో తెనాలి పట్టణంలోని శశి వేదికలో మే 5వ తేదీ నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణ శిక్షణ కార్యక్రమం నడుస్తోంది. రోజు సాయంత్రం 2 గంటల పాటు భక్తులు శిక్షణ పొందుతున్నారు. గురువు ఉప్పల రమాదేవి వారికి శిక్షణ ఇస్తున్నారు. సరైన ఉచ్చారణతో పారాయణం సాగేలా ఆమె శ్లోకాలను తొలుత చదువుతున్నారు. ఆపై సాధన చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భగవద్గీత చదివితే మంచిదని కుటుంబ సభ్యులు శిక్షణా శిబిరానికి పంపారని, కొద్ది రోజుల సాధన అనంతరం సంస్కృతంలోని శ్లోకాలను చక్కగా చదవగలుగుతున్నామని, ఇళ్లకు వెళ్లిన తరువాత వినిపిస్తున్నాం, అందరూ మెచ్చుకుంటున్నారని, పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా చదవడం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. భగవద్గీత పారాయణం ద్వారా ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. ఇది బాగుంది. రోజు చదువుతాం, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని విద్యార్థులు అంటున్నారు. నా పేరు శ్రియ. నేను ఇలా 4 days నుంచి భగవద్గీత క్లాసెస్కి స్టార్ట్ చేశాను రావడం. వచ్చినంతసేపు కూడా నాకు చాలా మైండ్ పీస్ఫుల్గా చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది. మా మ్యామ్ చాలా బాగా చెప్తున్నారు. అందరూ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవద్గీత చదవటం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పటికీ అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకుంటున్నాం. అన్ని శ్లోకాలను కంటతా పట్టి మరింత మందికి నేర్పించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాం అని పెద్దలు సైతం అంటున్నారు. జై గురుదత్త. భగవద్గీత స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను వస్తున్నాను. నేను నేర్చుకొని ఇట్లా నేర్పటం బాగుంది అని చెప్పి ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి తీసుకురాగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే మటుకు ఆన్లైన్లో కన్నా లైవ్లో బాగుంది. పిల్లలకి కూడా బాగా అర్థమవుతుంది. ఒత్తులు పల్లులు అన్నీ కరెక్ట్గా చదవగలుగుతారు. పట్టణానికి చెందిన ఉప్పల రమాదేవి ఇంటి వ్యాపార వ్యవహారాలతో పాటు భక్తి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ దత్తపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ కార్యక్రమం గురించి తెలిసిన తర్వాత తన పేరు నమోదు చేసుకొని ఆన్లైన్ విధానంలో సాధన ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్లో మొదలైన శిక్షణా కార్యక్రమం ఏడాది పాటు సాగింది. రోజు 2 గంటల పాటు శ్రమించి ప్రతి 15 రోజులకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు. ఈ ఏడాది మే 6న నిర్వహించిన తుది పరీక్షలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలై మే 18వ తేదీన మైసూరు దత్తపీఠంలో జరిగిన వేడుకలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి చేతుల మీదుగా బంగారు పథకం, ఉత్తమ శ్రేణి ధ్రువపత్రం అందుకున్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను చక్కటి ఉచ్చారణతో కంఠతా పట్టిన క్రమంలో ఈ గుర్తింపు ఆమెకు లభించింది. అంతేకాక దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న శిక్షణలో గురువుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలోని రమాదేవి తెనాలిలో నేరుగా శిక్షణ ఇవ్వటంతో పాటు ఆన్లైన్ విధాన కార్యక్రమంలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇది అంతా భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వివరించారు. తెనాలిలో 10,000 మందితో భగవద్గీత పారాయణం చేపట్టే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఇప్పటికీ సుమారు 1000 మందికి పైగా సాధన చేస్తున్నారని రమాదేవి వివరించారు. జై గురుదత్త. భగవద్గీత ఇప్పుడు 1 year కోర్స్ నేను నేర్చుకున్నానండి. కాక ఇది ఒక సమ్మర్ క్యాంప్ లాగా పిల్లలందరికీ కూడా నేర్పిద్దామనే ఆలోచనతోనే స్వామీజీ ఆజ్ఞతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా, పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి ఇంట్రెస్ట్గా చక్కగా చదువుకుంటున్నారు. ఇట్లా నేర్పించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక సేవలాగా భావించి చాలా ఆనందంగా, సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాను క్లాసెస్. దత్తపీఠం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశీస్సులతో స్వామివారి ప్రపంచమంతా కూడా
ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత పారాయణ చేయాలనే సదుద్దేశంతో సంకల్పంతో చేసిన కార్యక్రమానికి మరి ఈ రోజున మా శశి వేదిక నందు భగవద్గీత పారాయణ లైవ్లో నేర్పిస్తున్నాము. ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకొని మొబైల్ ద్వారా చాలామంది టీచింగ్ తీసుకుంటున్నారు. మరి మా కోడలు మరి రమాదేవికి స్వామివారు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి ఫస్ట్ అవార్డు ఇచ్చారు. అట్లనే మరి టీచర్గా కూడా అంటే గురువుగా తను మళ్ళీ 10 మందికి నేర్పేదానికి కూడా అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా ఇలా మరి ఈ లీజర్ టైంలో రోజు ఒక 1 or 2 hours భగవద్గీత పారాయణ నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పారాయణ చేయాలని గురువుగారు చెప్తున్నారు. వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పారాయణ చక్కగా నేర్చుకొని భగవద్గీత పారాయణ చేయాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య సన్యాసాస్తే సుఖం వశి న కర్మఫల సంయోగం నాదత్తే కస్యచిత్ పాపం జ్ఞానేన తు తదజ్ఞానం ప్రకాశయతి తత్పరం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ఐతనగర్ కు చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి చేతికర్రను అందజేశారు. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతనగర్కి చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి మా యంగ్ జనరేషన్ టీం తరఫున చేతికర్రలు అనేవి అందజేయడం జరిగింది. మరి గతంలో కూడా లింగేశ్వరరావు గారికి మా తరపు నుంచి ట్రైసైకిల్ కూడా అందజేశాం. అలానే వాళ్ళకి నెలవారీ సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఇటీవల లింగేశ్వరరావు గారు మమ్మల్ని సంప్రదించి మా తరఫున చేతికర్రలు కావాలి అని అడగగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము వెంటనే స్పందించి ఆయనకి హ్యాండ్ క్రచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఖచ్చితంగా సహాయం చేస్తాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో ఎవరికి అవసరం ఉన్నా సరే భోజనానికైనా రక్తదానాలైనా ఎటువంటి ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మా తరఫున ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం. అన్న బిడ్డ కన్నా మిన్నగా చూసుకుని సరుకులు అందించాడు, బండిచ్చాడు. నేను కాళ్ళు నడవటానికి ఇల్లు లేకుండా ఉందని కర్రలు అడిగితే ఎమ్మటే తెచ్చి నాకు ఇచ్చి అనుకోని విధంగా సహాయం చేశాడు తొందరగా. ఆయన మేరీ జన్మలో మర్చిపోను బాబు. నా కన్న బిడ్డలు కూడా నన్ను ఎవరు చూడలేదు. నాకు సాహిత్ బాబే బిడ్డ. నాకు ఆయనే పెద్ద కుమారుడు. ఆయన వల్లే నేను ఇప్పుడు జీవనం సాగిస్తూ ఉన్నాను. సాహిత్ బాబు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా బాబు. అదేవిధంగా పట్టణ చెంచుపేటకు చెందిన ఉప్పలపాటి యాగోబుకు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తామని టీం యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో నివసిస్తున్న ఉప్పలపాటి యాకూబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తను హెయిర్ కటింగ్ వృత్తి చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగించడం జరుగుతుంది. మరి ఇటీవల తన ఆరోగ్యం క్షీణించడంతో తన ఇంట్లో కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది అని మాకు తెలియజేయటం ద్వారా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ ద్వారా మేము వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక 25 కేజీల బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇలానే రానున్న రోజుల్లో కూడా యాకూబ్ గారి కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెరవల్ వంశీకృష్ణ, పర్చూరి సుబ్బారావు, టీవీఎస్ శాస్త్రి, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తి సంగీత కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించి భక్తులను పరవశింపచేశారు. కార్యక్రమంలో అందే రాజేశ్వరి, తన్మయ్, అర్చన, రూపశ్రీ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ఈ హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఈ రోజున మహతి తెనాలి వారిచే భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సంగీత కార్యక్రమంలో వంశీకృష్ణ శిష్యులు శ్రీ సుబ్బారావు గారు, టీవీఎస్ శాస్త్రి, చంద్రమౌళి గారు, నరసింహారావు గారు ఇత్యాదులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాల్లో ప్రసిద్ధమైనటువంటి ఈ గోవర్ధన స్వామి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వాములకి, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దాం. ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు స్వర్గీయ కెఎన్ గోపాలకృష్ణ సంతాప సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.